ఈ రోజు మనం ఒక విచిత్రమైన ప్రసంగం గురించి మాట్లాడుకుందాం. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు దేశ భద్రత గురించి, అవినీతి గురించి మాట్లాడారు. कल मैं पार्लियामेंट में मैंने मतलब एप्स्टीन शब्द बोला और स्पीकर साहब ने कहा नहीं 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 వినడానికి బానే ఉంది కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే కాంగ్రెస్ పార్టీ తల దించుకోక తప్పదు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే హర్దీప్ పూరి పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉందని, దేశ భద్రత ప్రమాదంలో పడిందని మాట్లాడుతున్నారు. और मैंने कहा ये जो हरदीप पुरी बैठा है उसको आपने ऑयल मिनिस्टर बनाया, ब्यूरोक्रेसी से उठा के ऑयल मिनिस्टर बना दिया. ये पहला कॉम्प्रोमाइज है. इसका तो नाम उधर एप्स्टीन फाइल में है, तो उसका दोस्त है. రాహుల్ గాంధీ గారు విదేశీ నివేదికలు పట్టుకొని స్వదేశీ మంత్రులపై బురద చల్లడం మీకు అలవాటే కదా. కానీ మీ హయాంలో జరిగిన కోల్ స్కామ్ వల్ల దేశ ఎనర్జీ సెక్యూరిటీ ఎంత దెబ్బతిన్నదో మీరు మర్చిపోయారా? అప్పట్లో జరిగిన లక్షల కోట్ల అవినీతి వల్ల దేశ భద్రత చీకట్లోకి వెళ్ళిపోయింది. అది అవినీతి కదా. ఇంకా ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ పేదల పక్షమట, బీజేపీ ధనవంతుల పక్షమట. आपने बोला कि देखिए कांग्रेस पार्टी गरीब पार्टी है, कांग्रेस के जो बड़े बड़े नेता हैं वो अमीर हैं. ये कांग्रेस पार्टी का डिजाइन गांधी जी के टाइम से यही है भैया. ये जिस दिन अमीर पार्टी बन जाएगी उस दिन वो बीजेपी बन जाएगी. గరీబీ హటావో అనే నినాదాన్ని దశాబ్దాలుగా పెంచి పోషించి పేదరికాన్ని ముందుకు తీసుకెళ్లింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. మీ పార్టీ హయాంలోనే కదా క్రోనీ క్యాపిటలిజం పుట్టింది. इलेक्शन में माखन जी मेरे पास आए, कहते राहुल जी हमारे सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए. मैंने सोचा भाई अब तो फंस गए, चुनाव आ रहा है, सारे के सारे बैंक अकाउंट फ्रीज हो गए, अब क्या करेंगे? कांग्रेस पार्टी में कोई रुकावट नहीं आई, वो चलती गई. మీ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని బాధపడుతున్నారు కానీ సామాన్య ప్రజల సొమ్ముని స్విస్ బ్యాంకులకు తరలించిన చరిత్ర మీది కదా. ఈ మహానుభావుడు కులగణన జరగాలని, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాడు. దశాబ్దాల కాలంగా అధికారంలో ఉంది మీ పార్టీ కదా, అప్పుడు ఎందుకు కులగణన గుర్తు రాలేదు? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? మండల్ కమిషన్ నివేదికను తొక్కిపెట్టింది మీ నాయకులు కదా. ఇప్పుడు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం మీ రాజకీయం దిగజారడానికి నిదర్శనం. कि जाति जनगणना होगा और दलितों को, पिछड़ों को, आदिवासियों को, अति पिछड़ों को, माइनॉरिटीज को हिंदुस्तान के पावर स्ट्रक्चर में जगह. అదానీ డబ్బు మోదీదే అని అమెరికా అదానీపై కేసు వేస్తే మోదీపై వేసినట్టే అన్నారు. విదేశీ శక్తులు భారత్ పై దాడి చేస్తుంటే మీరు వారితో చేతులు కలిపి ఆనందించడం ఏంటి? పదే పదే అదానీని ఇందులోకి లాక్కొస్తున్నారు. రాజస్థాన్, తెలంగాణలో మీ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ డబ్బు ఎవరిది రాహుల్ గాంధీ గారు? वो अदानी कंपनी नॉर्मल कंपनी नहीं है, वो ऐसे है, यूं है. और पूरा का पूरा जो स्ट्रक्चर है, फाइनेंशियल स्ट्रक्चर है, बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर वो अदानी कंपनी में है. और इस बात को अमेरिकनों ने समझ लिया और पकड़ लिया. అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయమా? భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి మీరు విదేశీ అజెండాను మోస్తున్నారా? మోదీ కథ ముగిసిందని ఆయన అమెరికా కోసం పనిచేస్తున్నారు అంటున్నారు రాహుల్ గాంధీ గారు. साइकोलॉजिकली नरेंद्र मोदी खत्म है. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తుంటే మీరు మాత్రం ఇంకా పాత రికార్డులు ప్లే చేస్తున్నారేంటి? సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు అడిగిన మీరు ఇప్పుడు సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? నిజానికి సైకలాజికల్ గా ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది దేశ ప్రజలందరికీ అర్థం అవుతూనే ఉంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ గారు కాదు. కొన్ని దశాబ్దాల పాటుగా మీ పార్టీ చేసిన అన్యాయాలకి సమాధానాలు చెప్పలేక తల దించుకోవాల్సింది మీరు.